ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయ బ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అసోసియేషన్ నాయకులు ఇవ్వల రామకృష్ణమూర్తి, దాలిపర్తి రామకృష్ణ, సుందరపల్లి గోపాలకృష్ణలు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయ బ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఇవ్వల రామకృష్ణమూర్తి కార్యాలయం వద్ద తెలుగు రాష్ట్రాల ఉచిత వివాహ పరిచయ వేదిక ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నాయకులు సుందరపల్లి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇవ్వల రామకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత వివాహ పరిచయ వేదిక ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇవ్వల రామకృష్ణమూర్తి, దాలిపర్తి రామకృష్ణ, సుందరపల్లి గోపాలకృష్ణ, దంగేటి పాపారావులు మీడియాతో మాట్లాడారు. జూలై 12వ తేదీ రెండవ శనివారం కాకినాడ నగరంలోని సూర్యకళా మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయ బ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఉచిత వివాహ పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వేములూరు గణపతిరావు, ఎంఎం గణేష్, తీపర్తి విజయ్, నడింపల్లి పాపారావు, యు వెంకటేష్లు పాల్గొన్నారు. అరేంజ్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి కోఆపరేటివ్గా మా ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో సిఇఓగా చేసినటువంటి కేఎస్ఆర్ కె శ్రీనివాసరావు గారు, కట్టంగి శ్రీనివాసరావు గారు మాకు వెనకాల దన్నుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించమని మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు. అందువల్ల ఆ రోజున వివాహ పరిచయ వేదికకు వచ్చే వధూవరులు అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఉభయ రాష్ట్రాల వధూవరులు అందరూ దీనికి ఆహ్వాన పత్రిక పాంప్లెట్ని రిలీజ్ చేయడానికి మన ఇవ్వల రామకృష్ణమూర్తి గారిని కోరితే ఆయన వాళ్ళ ఆఫీసులో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. చక్కగా అంతా మంచి కార్యక్రమం జరిగింది. ఇదే స్ఫూర్తితో కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని మా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా మా నాయ బ్రాహ్మణ సోదరులందరినీ కోరుకుంటున్నాం. వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలోనూ చాలా ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికోసం చాలామంది కొన్ని ఏళ్ళుగా చాలా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎక్కడ అమ్మాయి ఉన్నా ఎక్కడ అబ్బాయి ఉన్నా తెలుసుకోవడం కష్టమైపోతున్న తరుణంలో కాకినాడలో మేము మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున అంటే అన్ని రకాల అంగులతో ఎక్కడా కూడా వచ్చినోడికి ఎవరికి ఇబ్బంది లేకుండా అలాగే వధూవరులు ఇద్దరు కూడా తీసుకురావాలని చెప్పి మేము ప్రత్యేకంగా వెనక పెట్టాం. కాబట్టి అందరూ కూడా రావాలని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇంకా వేరే రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు వారు అందరూ కూడా ఇదే మా ఆహ్వానం. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. 12వ తారీఖు జూలై నెల సూర్యకళా మందిర్లో కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి మొత్తం అందరూ రావాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. మన నాయ బ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అయితే ఈ మ్యారేజ్ అలయన్స్ అనేది ఎప్పటి నుంచో మా అసోసియేషన్ పెట్టాలని అనుకున్నాం. కానీ అది మా దాలిపర్తి రామకృష్ణ గారి ద్వారా మన ఐ రామకృష్ణమూర్తి గారి ద్వారా మాకు అది ఈరోజు ఇది చేయడానికి అవకాశం వచ్చింది. ఈరోజు పాంప్లెట్ ఐ రామకృష్ణమూర్తి గారు వారి చేత మనం రిలీజ్ చేయించడం జరిగింది. ఈ ఆఫీస్లో చేసినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం అందరూ వచ్చి కూడా మన సోదరులు సోదరిమణులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని కళా పరిచయ వేదిక పేరు ఆయన పేరు పెడదామని చెప్పి దాన్ని ఆయన స్పాన్సర్ చేయమని మనం అడిగాము. వాళ్ళ అబ్బాయిని అడిగాము. వాళ్ళ అబ్బాయి దానికి ఒప్పుకున్నారు. ఆయన సిఇఓగా చేస్తారు. అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో గ్రూప్ సిఇఓగా చేస్తారు. ఆయన దానికి ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను, వేదిక ఖర్చు అంతా నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. తర్వాత ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. మనం అందరినీ గెస్టులుగా పిలుద్దాము. మిగతా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళంటే మన ఎస్ట్వేల్ ఈస్ట్ గోదావరి వరకు మనం హోస్టులు, మిగతా అందరూ కూడా గెస్టులుగా ఉంటారు ఉద్దేశంతో వచ్చిన వారికి అందరికీ ఏ విధమైన రుసుము వసూలు చేయకుండా వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తూ అట్లాగే వాళ్ళ పరిచయ వేదికకి వాళ్ళలో సంభాషించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. తర్వాత ముఖ్యంగా ఈ వేదిక సక్సెస్ కావడానికి, ఈ పరిచయ వేదిక సక్సెస్ కావడానికి వధూవరులు వస్తే బాగుంటుంది. కంపల్సరీగా వధూవరులు ఉంటే వాళ్ళు అప్పటికప్పుడు పరిచయాలు అవుతాయి అని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వధూవరులు నచ్చితే వాళ్ళ జాతకాలు కూడా అప్పటికప్పుడు మనం నా జాతకాలు కుదిరినా లేదనేది కూడా అప్పటికప్పుడు మనం చేయడానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాము.